బొత్స రాజేష్ 17 సంవత్సరాలు ఇంటర్ చదువుతున్నాడు. 10 గంటలకు ఫ్రెండ్స్ వెళ్ళి చూసేసరికి అయితే విగతజీవిగా పడి ఉన్నాడు. చూడలేదమ్మా, ఊరు చంపేశారు తెలియదు. ఎంత మోసం అయిపోయిందమ్మా, చెప్పడానికి ఏటుందమ్మా. విజయనగరం జిల్లా కేంద్రంలో ఏదైతే ఉందో ఈ రోజు అయితే తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎవరైతే ఉన్నారో బొత్స రాజేష్ 17 సంవత్సరాలు ఇంటర్ చదువుతున్నాడు. అయితే గజపతి నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో అయితే ఇంటర్ చదువుతున్నాడు. రాత్రి అంతా వసతి గృహంలో ఉన్నాడు, కళాశాలకు చెందిన వసతి గృహంలో కూడా ఉన్నాడు. రాత్రి డిన్నర్ చేసినంత వరకు కూడా ఫ్రెండ్స్తో బాగానే ఉన్నాడు. తర్వాత ఏదైతే ఉందో ఫుడ్ తిని వెళ్ళి పడుకున్న తర్వాత 10 గంటలకు ఫ్రెండ్స్ వెళ్ళి చూసేసరికి అయితే విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే కాలేజీ సిబ్బంది అయితే తల్లిదండ్రులకి అయితే ఫోన్ చేశారు. వెంటనే పేరెంట్స్ కూడా కాలేజ్ దగ్గరికి రావడం అయితే జరిగింది. అయితే ఏం జరిగింది ఏంటన్నది అయితే ఎవరికి తెలియని విషయము. ఎందుకంటే మెడ దగ్గర కూడా కమిలిపోయి ఉంది, పడుకొని ఉన్నాడు అబ్బాయి అయితే బొత్స రాజేష్. వీళ్ళది విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మెరకముడిద మండలం ఓటపల్లి గ్రామానికి చెందిన బొత్స రాజేష్ 17 సంవత్సరాలు. అలానే తల్లిదండ్రులు అయితే తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. ఇక్కడ విజయనగరం జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రి దగ్గర అయితే మార్చిరి దగ్గర ఉన్నారు. తల్లిదండ్రులు అయితే తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి. వాళ్ళని ఆపడం ఎవరి తరం కూడా కావటం లేదు. ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఎప్పుడు కాలేజ్ సిబ్బంది అయితే ఫోన్ చేసి చెప్పారన్నది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఆ అబ్బాయి అనేది, అంటే అనుమానాస్పద మృతిగా అయితే కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఒకసారి వాళ్ళ మదర్తో మాట్లాడదాము. అమ్మా అమ్మా అసలు ఏం జరిగిందమ్మా, రాజేష్ ఎలా చనిపోయాడు అని చెప్పారు. తెలీదమ్మా, ఊరు చూడలేదమ్మా, ఊరు చంపేశారు తెలియదు. ఎప్పుడు కాల్ చేశారు? కాలేజ్ 10 గంటలకమ్మా. 10 గంటలకు చేశారా? అది ఎప్పుడు చేశారమ్మ కొడుకు, నా కొడుకు ఎలా చచ్చిపోండి తెలియదమ్మా. వాడు 5 గంటలకు రూమ్కి వెళ్ళిపోండి, అటు వీళ్ళు ఊరు చూడలేదు. వీళ్ళు 10 ఎప్పుడు వెళ్ళి చూసారా, మాకు 10 గంటలకు ఫోన్ చేశారు, ఎప్పుడు చూసారు తెలియదమ్మా. వాడే తురిపోసుకున్నారమ్మా, ఎవరు లేట్ చేశారు తెలియదమ్మా. వాడు పడుకున్నాడుగా ఉన్నాడమ్మ కొడుకు, కొడుకాయ తురిపోసుకునేదమ్మా. నెట్ర కూడా నా జోబులు పెట్టారమ్మ కొడుకు. నా కొడుకు నెల మర్చిపోతాను నేను. లెటర్లు ఏముందో మీకు చెప్పారా? వాళ్ళ కాడ ఉన్నాయమ్మ, నాకు చెప్పలేదు. పోలీసుల కాడ ఉన్నాయా, ఆ రైటింగ్ కోదమ్మా, రైటింగే కాదు. నా కొడుకు నువ్వులు కావాలని చేశారమ్మా. నా కొడుకు నా కొడుకు కొడుకా పిన్నమ్మా, నేను అవుతానమ్మా, పిన్ని నవ్వుతానమ్మా. ఎంత మోసం అయిపోయిందమ్మా, చెప్పడానికి ఏటుందమ్మా. ఏడు జరిగింది మాకేడు తెలుసమ్మా. అనవసరంగా చచ్చిపోండి అమ్మా. దేవుడా ఎలా ఉండేవాడు ఇంటి దగ్గర? అది రాజేష్ మీతో బాగానే ఉండేవాడా, సరదాగా ఉండేవాడా? సరదాగా ఉండోడమ్మా, వచ్చి అందరూ ఉండోరమ్మా. మా అమ్మని కూడా పల్లెదేటం, 2 అన్నదమ్ములు 3 వస్తే మా ఇంటికి పండుగ అమ్మా, సరదా అమ్మా. ఆయనమ్మా ఏడు 200 బ్యాగ్ కొట్టుకొని వచ్చిరా, ఇన్నాళ్ళ సరదాగా ఉండరా. ఏటొచ్చిందిరా కదా. ఈ తల్లిదండ్రుల బాధ అయితే వర్ణాతీతం అని చెప్పొచ్చు. ఎందుకంటే చదువుకుంటాడు, మాకు పున్నామ నరకాల నుంచి విముక్తి కలిగిస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు మా కొడుకు అనేసి అయితే 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకైతే తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. సంతోషంగా కాలేజ్ హాస్టల్లో ఉంచి, ఎందుకంటే వీళ్ళు ఓటపల్లి గ్రామంలో ఉంటారు. అలాగే లక్ష్మణ్ కళావతి దంపతుల మొదటి కుమారుడు అనమాట. ఒక ఆడపిల్ల కూడా ఉంది వీళ్ళకి. అంటే కొడుకు మమ్మల్ని మంచి చదువులు చదువుకొని మమ్మల్ని చూసుకుంటాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకైతే ఇటువంటి చేదు వార్త నిజంగా చేరటం నిజంగా బాధాకరం. అసలు ఏం జరిగింది ఏంటన్నది కూడా ఇక్కడ ఎవరికి కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి చూసేసరికి అక్కడ విగతజీవిగా పడి ఉన్నాడు కుమారుడు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా సరే దీనిపై పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.